This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి లైక్ ఏడి గురించి మాట్లాడాలి. గైస్ 1 minute. సో మీరు చూసినట్లయితే ఇక్కడ అజూర్ ఏడబ్ల్యూఎస్ యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ అని మైక్రోసాఫ్ట్ ఏడి ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. దానికి కావాల్సిన స్టెప్స్ మీకు చూపించాను. ఆ తర్వాత ఒక విండోస్ మెషిన్ ఇన్స్టాల్ చేశాను. దీని ద్వారా మనం డైరెక్ట్ గా ఇక్కడ మేనేజ్ చేయలేమన్నమాట. ఈ మెషిన్ ద్వారా ఈ మేనేజ్ చేయాలి. అయితే ఈ రోజు సెషన్ లో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ మనకి డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఫస్ట్ వచ్చి integrating manage AD with identity center. మీకు సెకండ్ వచ్చేసి మనకి మేనేజింగ్ మల్టిపుల్ అకౌంట్స్ విత్ పర్మిషన్ సెట్స్ అయిపోతుంది. థర్డ్ వచ్చి మనం ఏం చేస్తామంటే దీని పేరు ఏంటి మనకి ఎఫ్ఎస్ఎక్స్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. మీకు ఎఫ్ఎస్ఎక్స్ స్టోరేజ్ ఫర్ విండోస్ యూజర్స్. మీకు ఎందుకంటే విండోస్ యూజర్స్ కోసం మనకి సపరేట్ స్టోరేజ్ ఒకటి వస్తుంది. దీనికి కూడా యాక్టివ్ డైరెక్టరీ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అందుకని ఈ రెండు చెప్తే మీకు ఒక యాక్టివ్ డైరెక్టరీతో రెండు టాపిక్స్ చెప్పినట్టు అవుద్ది. కాకపోతే ఎఫ్ఎస్ఎక్స్ డిప్లాయ్ చేయడానికి టైం పడుతుందండి. అందుకని నేను ఏం చేస్తాను, సర్వీసెస్కి వచ్చి స్టోరేజ్కి రండి. స్టోరేజ్ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట, ఫుల్లీ మేనేజ్ థర్డ్ పార్టీ ఫైల్ సిస్టమ్స్ అని. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు మీకు నెట్యాప్ ఆన్ ట్యాప్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, మీకు నెట్యాప్ స్టోరేజ్ ఉంటుంది, అది సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ZFS. మనకు కావాల్సింది ఇది అమెజాన్ FSX ఫర్ విండోస్ ఫైల్ సర్వర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, AWS B55 FSX అంటాను. మనకి మల్టీ అవైలబిలిటీ జోన్ అంతా అవసరం లేదు. 32 GB ఉండి ఒకప్పుడు 300 మినిమం ఉండే, తర్వాత తగ్గించారు. ఎక్కడ సేమ్ ఎక్కడైతే నేను యాక్టివ్ డైరెక్టరీ డిప్లాయ్ చేశానో అదే దగ్గర డిప్లాయ్ చేస్తున్నాను. నా ఇక్కడ మనం డిప్లాయ్ చేసిన డైరెక్టరీ సర్వీస్ కనిపిస్తుంది, AWS B55.com ఉంది కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసి మీరు పెద్దగా చేయగలిగింది ఏం లేదు, నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ ఫినిష్ అన్నాం అనుకోండి, ఇదంతా డిప్లాయ్ కావడానికి మీకు టైం పడుతుంది. ఓకే, సరే, లెట్ ఇట్ కమ్. ఇప్పుడు ఈ యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేయడానికి మనం ఈ సర్వర్ ని ఫస్ట్ దాంట్లోకి యాడ్ చేయాలా. దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, కనెక్ట్ అని చెప్పి దాంట్లో ఒక లాగిన్ చేద్దాం. మీకు గెట్ పాస్వర్డ్ అని చెప్పి మీకు, సో మనం ఏం చేద్దాం, మనకి మనకి ల్యాప్టాప్ కీ డాట్ పెమ్ ఫైల్ కావాలి ఒకటి. బట్ పెమ్ ఫైల్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, లెట్ మీ సి డ్రైవ్ లో ఏమన్నా పెట్టానో చూద్దాం. యా, ఇక్కడ ఉందిలేండి, పెమ్ ఫైల్ ఇక్కడ ఉంది, డీక్రిప్ట్ అంటాను. సో ఇప్పుడు దీనికి లాగిన్ చేద్దాం మనం. ఓకే, గుడ్. లాగిన్ అయిపోయినాక కొన్ని కొన్ని థింగ్స్ అవసరం అండి మీకు. కొన్ని థింగ్స్ అంటే ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయాలా, సర్వర్ మేనేజర్ నుంచి ఇన్స్టాల్ చేయాలా. సో చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే సర్వర్ మేనేజర్కి రండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే
ఇక్కడ మేనేజ్కి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ చూసారా. ఈ రోల్స్ అండ్ ఫీచర్స్ లో యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన మీకు కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేస్తాను, యాడ్ అంటాను. యాడ్ అని చెప్పి అది ఇన్స్టాల్ చేద్దాం. ఆ తర్వాత దీన్ని డొమైన్ లో కూడా యాడ్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఇంకా రాలేదు, అప్పు కాలేదు మీకు. ఓకే, నెక్స్ట్ రండి. నెక్స్ట్ వద్దాం. మామూలుగా యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, అంటే మనకు మాన్యువల్ గా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసాము యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ అని. ఇప్పుడు అవసరం లేదు. మనకేంటంటే యాక్టివ్ డైరెక్టరీ ఆల్రెడీ ఉంది, దానికి మేనేజ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ బేసికల్లీ రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అంటుంది. ఇక్కడికి వచ్చి రోల్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ లో ఇది ఉంది చూసారా, ADDS LDS టూల్స్ అని ఉంటుంది, అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ సర్వీస్ టూల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ ఇన్స్టాల్ అనేద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు మొత్తం ఇది ఇన్స్టాలేషన్ జరగాల. ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే, లెట్స్ గో టు కమాండ్ లైన్కి వద్దామండి. ఇక్కడ కమాండ్ లైన్కి వచ్చి నేను ఏమంటానంటే, ipconfig నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తుంటే, ఏదేది ఇవ్వాలి అంటే, ఇక్కడికి వచ్చి మనకి డైరెక్టరీ సర్వీస్ లో 10.1.1.184 ఇలా ఇచ్చి మీకు సరిగ్గా కాపీ అయినట్లేదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కాపీ చేసి తర్వాత DNS లో దాని DNS కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. 10.10.1.0.2 అని చెప్పి ఇలా ఇచ్చేసాం, అంటే దీనిదనమాట యాక్చువల్ 1.2 అని చెప్పి ఇలా ఇచ్చేసి ఓకే కొడదాం. ఓకే అండ్ క్లోజ్ అందాం మనం. మీకు క్లోజ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఇద్దాం. నా ఓకే, మీకు విషయం తెలిసిపోయింది. యాక్చువల్గా ఇది సంగతి అని DNS అని చేంజ్ చెప్పింది. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయినాయో లేదో చూద్దాం. ఇక్కడ మనకి మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నామో గుడ్, ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకవేళ మీకు అడిషనల్ గా ఏమైనా కావాలనుకోండి, లైక్ టెల్నెట్ క్లయింట్ కానీ అలాంటిది ఏమైనా కావాలనుకోండి, మనం ఏం చేస్తాం, నెక్స్ట్ 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 కిందకు వచ్చినప్పుడు ఒక దగ్గర ఓకే డన్. సో ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ యాడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, sysdm.cpl అని చెప్పి మీకు చేంజ్ అని చెప్పి డొమైన్ అని చెప్పి awsb55.com అన్నప్పుడు మీకు సారీ అడ్మిన్ అండి, అడ్మిన్ ఆ తర్వాత పాస్వర్డ్ వచ్చి మీరు యాక్టివ్ డైరెక్టరీ డిప్లాయ్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో, అంటే మేనేజ్డ్ AD ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఇప్పుడు వెల్కమ్ టు awsb55.com అని వచ్చింది. క్లిక్ ఆన్ ఓకే. ఓకే క్లోజ్ అని చెప్పి దాన్ని రీస్టార్ట్ చేయండి మీకు. సో అంటే మనం ఏం చేసాము, సర్వర్ లో ఫస్ట్ నార్మల్ యూజర్ ID పాస్వర్డ్ తో లాగిన్ చేసి
తర్వాత దాంట్లో మనకి కావాల్సిన టూల్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని డొమైన్లో యాడ్ చేసి రీబూట్ చేసాం. నా దీన్ని తీసుకెళ్లి మనం ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే ఎస్ఎస్ఓ అనేవాళ్ళు, ఐఏఎం ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓ అనేవాళ్ళు. ఇప్పుడు ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అంటున్నారు. ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం మేనేజ్ యాక్టివ్ డైరెక్టరీ ఇంతకుముందు ఎలాగైతే ఎఫ్ఎస్ఎక్స్ కి ఇంటిగ్రేట్ చేసామో అలాగే యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తున్నాము, మీకు ఐఏఎం నుంచి అంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం నుంచి మనకు వెళ్తుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, కన్ఫర్మ్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు, ఐఎన్టీ సెంటర్ డైరెక్టరీ కాదు, చేంజ్ ఐఎన్టీ సోర్స్ అని చెప్పి యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పి నేనేం చేస్తాను, AWS b55.com అని చెప్పి మనం డిప్లాయ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చి యాక్సెప్ట్ అని ఇచ్చి చేంజ్ ఐడెంటిటీ సోర్స్ అంటే ఏం చేస్తున్నాము, మనం దీనికి చెప్తున్నాం అనమాట ఏమని, ఓకే ఇక మీదట మనకి ఐఎన్టీ సోర్స్ వచ్చి మనకి ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేసిన మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ అని దీనికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం మనం. ఓకే సో లెట్స్ సీ. అయిపోయినాక నెక్స్ట్ ఈ లోపల మనకు ఆ సర్వర్ అప్ అయి ఉంటుందిగా, మీరు చూసినట్లయితే నాకు వచ్చి ఆ సర్వర్ అనేది అప్ అయి ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ దీనికి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అంటాను. అయితే ఈసారి మోర్ చాయిసెస్ డిఫరెంట్ యూజర్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు దీంట్లోకి లాగిన్ చేసి మనం కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేయాలండి. మీకు దేంతో లాగిన్ చేస్తున్నాను, ఇంతకుముందు అడ్మినిస్ట్రేటర్ అంటే లోకల్ గా సిస్టమ్ లోకి లాగిన్ చేశాను. ఇప్పుడు నేను లాగిన్ చేస్తుంది దేంట్లో, యాజ్ ఏ మీరు చూసినట్లయితే యాజ్ ఏ దీని పేరు ఏంటంటే యాజ్ ఏ అడ్మిన్, టోటల్ గా డొమైన్ అడ్మిన్ అనమాట. అడ్మిన్ తో లాగిన్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలి, ఎందుకంటే ఆ యూజర్ తో మీకు ఓపెన్ అవుద్ది. చూడండి ఇందాక నేను ఇన్స్టాల్ చేశాను కదా మీకు రిమోట్ ఎల్డిఎస్ టూల్స్ అని చెప్పి, అవి ఏమంటే ఇక్కడికి వచ్చి మీకు సారీ కింద టూల్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేశారనుకోండి చూడండి ఇవన్నమాట. మీకు నార్మల్ గా యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ వస్తాయి. బట్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది వెళ్ళి మన యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ వచ్చింది చూడండి, మీకు డొమైన్ కంట్రోలర్స్ అంటే రెండు కనిపిస్తున్నాయి చూసారా, ఈ రెండు అనమాట. అంటే మన రెండు ఐపీలు ఉన్నాయి కదా, మనం ఇందాక ఇచ్చాం కదా ఏది యాక్టివ్ డైరెక్టరీ, ఈ రెండు సర్వర్స్ ఉన్నాయి కదా, ఆ రెండు సర్వర్స్ అనమాట. సరే అయితే మనం మాన్యువల్ గా యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు చాలా సపోర్ట్ ఉంటుంది అనమాట. సపోర్ట్ అంటే వాట్ ఐ మెంట్ ఈజ్ ఎక్కడైనా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇది మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ అంటే వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇచ్చారు కాబట్టి అన్ని చోట్ల మనకి యాక్సెస్ ఉండదు. ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చి యూజర్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను అంటే కొన్ని యూజర్స్ క్రియేట్ చేస్తాను. ఏంటని, ఇక్కడికి వచ్చి రెండు యూజర్స్ క్రియేట్ చేస్తా. యూజర్ అని చెప్పి ఒక యూజర్ పేరు ఆనంద్ అని ఇస్తాను, ఆనంద్ కుమార్. యూజర్ నేమ్ వచ్చి ఆనంద్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఇతనికి అలాగే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. మీకు గ్రూప్ అవసరం లేదు లేండి, ఓపెన్ అయితే గ్రూప్ కూడా ఓకే. నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ కాపీ ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను, బాలా. ఓకే అలాగే సో ఇలా ఇచ్చేద్దాం మీకు, ఇలా ఇచ్చేద్దాం. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే మనకి సరే ఈ యూజర్స్ ని సింక్ చేయాలి మనం. ఎలాగా అంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేసాం కదా,
ఇక్కడికి వచ్చి మీకు స్టార్ట్ గైడెడ్ సెటప్ అన్నప్పుడు నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ యాడ్ అన్నాం అనుకోండి మీకు సారీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఆనంద్ అని చెప్పి యాడ్ అన్నాం అది చెక్ చేసుకుంటుంది యాడ్ చేసిందా అలాగే బాలా అని చెప్పి యాడ్ అంటే దానికి పోయి చెక్ చేసుకుని యాడ్ చేసుకుంది అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను మిస్ చేసింది ఏందో చెప్తాను మీకు నేను మిస్ చేసింది ఏంటంటే ఇద్దరు యూజర్స్ కి ఈమెయిల్ ఇవ్వడం మర్చిపోయాను అంటే ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అంటే వర్కింగ్ ఈమెయిల్ అవసరం లేదు awsb55.com ఓకే ఇది ఇవ్వండి మర్చిపోకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే పని చేయదు ఇలా ఇవ్వండి ఓకే రైట్ ఇప్పుడు మనం తీద్దాం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం నెక్స్ట్కి వచ్చి మళ్ళీ మీకు నేనేం చేస్తాను క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్ట్ గైడెడ్ సెటప్ నెక్స్ట్ ఓకే ఇట్లా సో నాకెందుకో ఇక్కడ @, ఈ జీమెయిల్ ఇవన్నీ రావాలని నాకు అనిపిస్తుందండి మీకు సో @AWSB55 ఒక 2 minutes ఆగి ట్రై చేద్దాం మనకి ఎందుకంటే సింక్ అవుతుంది కదా మీకు సింక్ అయ్యి ఇక్కడ రావాలన్నమాట మీకు లేదంటే మళ్ళీ పని చేయదు యాక్చువల్గా అందుకని సో కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాం మళ్ళీ వెనక్కి వచ్చి సింక్ చేద్దాం నో ఇష్యూస్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూసారు అనుకోండి ఇక్కడ రెజ్యూమ్ సింక్ అంటాను మీకు సింక్ రెజ్యూమ్ చేయమని చెప్పాను నా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు యూజర్స్ కి ఇచ్చేటప్పుడు మనం ఈ యూఆర్ఎల్ ఇచ్చేయచ్చు అండి స్ట్రైట్ గా ఈ యూఆర్ఎల్ ఇచ్చేసాం అనుకోండి కానీ ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా మనం దీన్ని చేంజ్ చేయొచ్చు అనమాట ఎలాగా అంటే బ్యాక్ వచ్చి కస్టమైజ్ యాక్సెస్ యూఆర్ఎల్ అని చెప్పి AWSB55 అని ఇస్తాను మీకు ఇలా ఇచ్చేసి నేను సేవ్ అంటే కస్టమ్ యూఆర్ఎల్ అనమాట మీకు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకేం చేయొచ్చు ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేయొచ్చు తీసుకెళ్ళి మ్యాప్ చేసుకొని మీకు అంటే బుక్ మార్క్ చేసుకొని దీన్ని యాక్సెస్ చేస్తే సరిపోతుంది అది కూడా చూద్దాం ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం సింక్ చేయాలి కదా యూజర్స్ అంతా కూడా సింక్ చేయాలి బై ది వే మీకు ఓకే సరే సో మనం ఏం చేద్దాం ఇక్కడ సెట్టింగ్స్ కి వచ్చినప్పుడు ఐడెంటిటీ సెంటర్ కి వచ్చి మీకు సరే యూజర్స్ కి వచ్చినప్పుడు ప్రస్తుతం యూజర్స్ ఏం లేవు స్టార్ట్ గైడెడ్ సెటప్ అని చెప్పి మీకు నెక్స్ట్ అని చెప్పి సో ఇప్పుడు వచ్చి ఆనంద్ అని చెప్పి యాడ్ అన్నాం అనుకోండి మీకు తర్వాత మళ్ళీ బాలా అని చెప్పి మీకు గ్రూప్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట మనకి ఆ గ్రూప్ పేరు ఏంటంటే మనం ఇచ్చిన గ్రూప్ అడ్మిన్ గ్రూప్ అనమాట మీకు అయితే దానికి కూడా ఈమెయిల్ కావాలా మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు ఇది వస్తుంది మీకు గ్రూప్ అని యూజర్స్ ఇది సరే నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మనకి ఈమెయిల్ వచ్చింది చూడండి ఇది ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యూఆర్ఎల్ తో లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం మీరు చూస్తే ఇక్కడ ఈ యూఆర్ఎల్ తో మనం అఫ్ కోర్స్ యాక్సెస్ ఏమి ఉండదు అనుకోండి ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం ఓకే లెట్ ఇట్ కమ్ సో దీంట్లో నేను ఏం చేయొచ్చు ఆనంద్ యూజర్ ఇచ్చి డైరెక్ట్ గా అంటే వాళ్ళు కేవలం ఒక్క యూఆర్ఎల్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు ఇంతకు ముందు లాగా స్విచ్చింగ్ రోల్ అవంతా కూడా అవసరం లేదండి డైరెక్ట్ గా మనం ఒకటి సరిపోతుంది యాక్చువల్గా మీకు అయితే ఇంకా మనం యాక్సెస్ ఏం ప్రొవైడ్ చేయలేదు మీరు గమనించినట్లయితే నేను ఏం యాక్సెస్ ఇవ్వలేదు మీకు లైక్ ఏ అకౌంట్ యాక్సెస్ చేయాలో అది ఇవ్వలేదు అనమాట బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఆనంద్ @AWSB55.com అని చెప్పి మీకు ఇలా లాగిన్ చేద్దాం మీకు ఓకే ఆఫ్ కోర్స్ ఏం యాక్సెస్ ఉండదులేండి ఇప్పుడు మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి
దానికి మనం ఏం చేయాలంటే దేర్ ఈస్ సంథింగ్ AWS అకౌంట్స్కి వస్తే మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు ఏమేమి AWS అకౌంట్స్ మీ ఆర్గనైజేషన్ అంతా ఉంది కదా మీ ఆర్గనైజేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు మీరు చూసినట్లయితే ఓకే సో కాబట్టి మీకు నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి దీనికి యాక్సెస్ ఇవ్వాలా యాక్చువల్ రైట్స్ లో పర్మిషన్ సెట్స్ అంటే మనం కస్టమ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు అండి 54 లో నేను పొరపాటు 55 ఇచ్చాను ఇక్కడ పర్మిషన్ సెట్స్ కి రండి మీకు పర్మిషన్ సెట్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఇదేనండి సేమ్ మన లైక్ IAM పాలసీస్ అన్నమాట ఈ IAM పాలసీస్ ద్వారా మనం చేయొచ్చు సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేయడానికి మీకు ఏమేం పర్మిషన్ డిఫరెంట్ పర్మిషన్ సెట్స్ అంటే S3 యాక్సెస్ అది కూడా చేయొచ్చు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేద్దాం నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అని చెప్పి మీకు ఇవి డిఫాల్ట్ గా వాళ్ళకి ఇచ్చిన కొన్ని రూల్స్ అలా కాకుండా కస్టమ్ అని చెప్పి నెక్స్ట్ వద్దాం ఏదైనా మీరు కావాల్సిన పాలసీస్ మీరు వాడుకోవచ్చు లేదా వాళ్ళు ఇచ్చింది నేను ఏం చేస్తాను వాళ్ళు ఇచ్చిన పాలసీ వాడతానండి ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఫుల్ యాక్సెస్ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ అని చెప్పి మనకు వచ్చి నెక్స్ట్ అంటాను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను AWS B55 న్యూ EC2 ఫుల్ రీడ్ ఓన్లీ అంటాను మీకు ఇది వచ్చి రీడ్ ఓన్లీ అంటారండి మీకు వచ్చి సో మీకు సెషన్ డ్యూరేషన్ ఆఫ్ లాగౌట్ అయిపోద్ది అనమాట సో నెక్స్ట్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం క్రియేట్ అంటాం మీకు ఓకే ఇక్కడ క్రియేట్ అంటాను సరే నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం మీకు మీరు చూసినట్లయితే B55 ఓపెన్ చేద్దాం ప్రాబ్లం ఏంటంటే ఓకే దీని దగ్గరకు వచ్చినప్పుడు B55 మనం ఇచ్చాం EC2 ఫుల్ యాక్సెస్ అదొక 55 న్యూ కదా కరెక్ట్ గా ఇస్తేనే కానీ పని చేయదండి ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ సేమ్ గా నేను ఏం చేస్తాను AWS B55 న్యూ ఇదనమాట మనం ఇచ్చింది మీకు ఓకే సో ఇక్కడ పెట్టుకుంటాను అలాగే నేనేం చేస్తాను కొత్తది కూడా క్రియేట్ చేద్దాం క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ మళ్ళీ కస్టమ్ పర్మిషన్ సెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను మీకు EC2 ఫుల్ తర్వాత S3 ఫుల్ IAM రీడ్ ఇంకోటి ఏముందండి మనకి రీడ్ అని చెప్పి సో మనం ఏం చేద్దాం ఇక్కడ EC2 ఫుల్ S3 ఫుల్ R53 రీడ్ అని ఇచ్చేద్దాం మ్యాక్సిమం ఓకే ఇలా మీకు ఏమేం పర్మిషన్స్ కావాలో అవన్నీ కూడా పర్మిషన్ సెట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ పర్మిషన్ సెట్స్ క్రియేట్ అయిపోయినాక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు యాక్సెస్ ఇవ్వాలండి ఎలాగా ఇక్కడ AWS అకౌంట్స్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అకౌంట్ ఉంది అనుకోండి దాని దగ్గరకు వచ్చి పాత పర్మిషన్ సెట్ ఏదో ఉంది రిమూవ్ చేస్తాను మీకు సో ఫస్ట్ అసైన్ గ్రూప్స్ అన్నప్పుడు ఇక్కడ మన ఆనంద్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తానండి మీకు పర్మిషన్ సెట్స్కి వచ్చేసరికి మనం ఏమనుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అకౌంట్కి వచ్చి ఇది ఇస్తాను మీకు నెక్స్ట్ అండ్ సబ్మిట్ అంటాను మీకు
ఓకే. అలాగే శ్రీ కేటేస్ అకౌంట్ ఉందనుకోండి. దానికి ఏమి ఇస్తాను ఇక్కడ శ్రీ కేటేస్ అకౌంట్‌కి వచ్చి మనం పర్మిషన్ సెట్స్‌కి వచ్చి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇది సెలెక్ట్ చేసి రిమూవ్ అని చెప్పి యాడ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని చెప్పి బాలా నెక్స్ట్ ఇలా ఇద్దాం. సో కాబట్టి అండ్ ఇక్కడ బాలా కాకుండా ఇది కూడా ఆనంద్ కూడా అప్లై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ చేయాలండి మీకు. ఇక్కడికి వచ్చి ఆనంద్ అంటే మీకు ఆల్రెడీ ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐఎన్టీ సెంటర్ డాష్ బోర్డ్కి వస్తే ఒకటే యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోవాలి మీకు. ఎక్కువ యూఆర్ఎల్స్ అవసరం లేదు. కస్టమ్ యూఆర్ఎల్ ఇదే అనమాట. ఇది తీసుకున్నామా, ఇక్కడికి వచ్చామా, ఇలా ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా మీకు పోర్టల్ వచ్చేసి సింగిల్ పోర్టల్ అనమాట. ఆ పోర్టల్లో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు టెస్ట్ చేయొచ్చు. మీకు వచ్చింది అనుకోండి, ఆనంద్ యూజర్ తో లాగిన్ చేసి చెక్ చేద్దాం. ఆ తర్వాత బాలా యూజర్స్ తో కూడా లాగిన్ చేసి చెక్ చేద్దాం. అది ఏ విధంగా మీకు బిహేవ్ చేస్తుందో మీకు కనిపించాలన్నమాట మీకు. సో హోల్డ్ ఆన్. టైం ఎక్కువ తీసుకుంటుందండి. నేనేం చేస్తున్నా, ఒక పని చేద్దాం. లేదంటే ఫాస్ట్ గా ఉండాలంటే ఒక పని ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు మీరు. ఏది మనం సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ నుంచి లాగిన్ చేసి కూడా చేయొచ్చు. బట్ ఐ థింక్ అవసరం లేదని నా ఉద్దేశం. చూద్దాం. లేని పక్షాన ఇక్కడికి వచ్చి స్టార్ట్ వచ్చిందా చూడండి. సో నేను ఏం చేస్తాను, anand@AWSB55.com అని చెప్పి మీకు పాస్వర్డ్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు రీడైరెక్ట్ చూడండి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. లాగిన్ చేసిన వెంటనే మీరు చూస్తే రెండు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ రెండింటికి పర్మిషన్ ఇచ్చాం కదా. ఈ రెండు ఎక్స్పాండ్ చేస్తే ఏదైనా కమాండ్ లైన్ అయినా వాడుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, కమాండ్ లైన్ కావాలనుకోండి, ఇది తీసుకొచ్చి మీకు నేనేం చేస్తాను, పవర్ షెల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, బయటకు వచ్చి మీకు పవర్ షెల్ ఓపెన్ చేసి మీకు నేనేం చేయొచ్చు, ఇలా ఇవ్వచ్చు అనమాట. మీకు ఇలా ఇచ్చి AWS S3LS అన్నాం అనుకోండి, మీకు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. చూసారు అట్లా వచ్చింది చూడండి మీకు. సో అలా కమాండ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా శ్రీ కేటేస్ యొక్క కన్సోల్ ఓపెన్ చేశాను అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ చూడండి వచ్చేసిందా మీకు. ఏవైతే యాక్సెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ నా EC2 యాక్సెస్ ఉంది, S3 యాక్సెస్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉండాలా. బట్ చూద్దాం మనం. ఓకే. సో మీరు చూస్తే EC2 యాక్సెస్ ఉంచుకోండి మీకు. బట్ అడ్మిన్ రైట్ యాక్సెస్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవడం ఒక పని చేద్దాం. కీ పేర్స్కి వచ్చాను అనుకోండి, కీ పేర్స్ ఇక్కడ ఒకటి ఉంది, సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, సో డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. అంటే ఎస్ నాకు రైట్స్ ఉన్నట్లు లెక్క అనమాట మీకు. ఓకే డన్ అండి. అలాగే S3 ఉందన్నమాట. S3లో కూడా ఏదైనా డిలీట్ చేయాలా, సో నేను ఏం చేస్తాను మీకు, ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కేటేస్ క్లస్టర్ అనుకోండి మీకు. సో ఎంటీ క్లస్టర్ అని చెప్పి పర్మిషన్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవచ్చు మీకు. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి మీకు, సో ఇలా చేస్తే డిలీట్ కూడా అయిపోవాలి మీకు. ఓకే రైట్. సో ఈ విధంగానండి మీరు చూస్తే ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు నాకేం కావాలా, వేరే అకౌంట్కి వెళ్ళాలనుకోండి, సో మీకు అక్కడ కష్టపడాల్సిన పని, జస్ట్ క్లోజ్ చేస్తాం మీకు. సో క్లోజ్ చేసి ఎక్కడ ఉంది మనకి, నేను లెట్స్ ఇక్కడికి వచ్చి ఇదనమాట మీకు. సో కాబట్టి
మేనేజ్మెంట్ కన్సోల్ ఉన్నాం అనుకోండి, మీకు వచ్చింది చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి అంటే ఇది కూడా బ్యాక్ ఎండ్ లో ఇది కూడా స్విచ్ రోలే వాడుకుంటుంది అనమాట. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ అనుకోండి, నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి సైన్ అవుట్ చేశాను అనుకోండి, మీకు సైన్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు, ఆనంద్ కాకుండా బాలాకి వెళ్తాను మీకు. ఓకే, బాలా. సో కాబట్టి యూజర్స్ అందరూ కూడా ఒక్క సింగిల్ గా ఇది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ కన్సోల్ అందాం. ఓకే, సో కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లు దేంట్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చి దీనికి ఒకటే ఉంచుకోండి, బాలాకు వచ్చి ఒకటే ఉంది. అట్లా కాదు బాలాకు వచ్చి మల్టిపుల్ ఇవ్వాలనుకోండి, ఇట్స్ ఫైన్. ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను మీకు ఏ సర్వర్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఏ అకౌంట్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ ఇక్కడికి వస్తే మీకు ఇది ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, శ్రీ యూట్యూబ్కి వచ్చి ఏ యూజర్స్కి ఉంది మీకు ఇక్కడ, ఓన్లీ బాలాకు లేదు కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు బాలాకు కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఏ పర్మిషన్ సెట్ కావాలో ఆ పర్మిషన్ సెట్ చేసి ఏదైనా చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ సబ్మిట్ అన్నాం అనుకోండి, మీకు అసైన్ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, బాలా వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు శ్రీకి ఏ డేస్ కనిపించాలో 2 అకౌంట్స్ వచ్చేసినాయి చూడండి. రియల్ టైంలో ఇది వాడతారండి మీకు. ఈవెన్ కమాండ్ లైన్ కావాలని ఇది వాడతాము. మీకు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కావాల్సిన యాక్సెస్ కీ సీక్రెట్ కీలు వచ్చేస్తాయి మీకు. ఓకే, వెరాస్ ఇది వచ్చి మీకు మేనేజ్మెంట్ కన్సోల్ వస్తుంది. సో కాబట్టి మీకు మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఈజీ అవుతుందండి వెన్ యూ స్టార్ట్ యూజింగ్ ఈ సింగిల్ సైన్ ఆన్, ఐ మీన్ ఐడెంటిటీ సెంటర్ వాడి మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ వాడామనుకోండి, మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో కాబట్టి యూజర్స్ అందరూ ఏం చేయాలా, మీకు ఇంతకు ముందులాగా రోల్ గుర్తుపెట్టుకొని రోల్ స్విచ్చింగ్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా పోర్టల్ ఒకటే చూసుకుంటారు. పోర్టల్ ఒకటే పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, దానికి లాగిన్ చేస్తారు. దానికి లాగిన్ చేసి అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, మీకు మీ ఇష్టం. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మీకు లాగిన్ అయిపోయినాక లోపలికి వచ్చి ఒక ఏ అకౌంట్. సో కాబట్టి లాస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు మాకు 67 అకౌంట్లు ఉంటాయి. మీకు 67 అకౌంట్స్ ఉంటే మాకు సెంట్రలైజ్ గా ఒకటే లాగిన్ అనమాట. మీకు దాంట్లో లాగిన్ చేసుకోవడం, ఏ అకౌంట్ మేనేజ్ చేయాలో మీరు మేనేజ్ చేసుకోవడం, అంతే అయిపోతుంది అనమాట మీకు. సో బోత్ కమాండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ రేపేంటి మీకు ఒకవేళ ఏదైనా యూజర్ వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏడబ్ల్యూఎస్ చేయాల్సిన పని ఏం లేదు కదా. మనం ఏం చేస్తాం, యాక్టివ్ డైరెక్టరీకి వచ్చి బాలాన్ రైట్ క్లిక్ కొట్టి నేను డిజేబుల్ చేశాను అనుకోండి, ఫర్ డిజేబుల్ అకౌంట్ అనేసాను అనుకోండి మీకు. ఓకే, బాలా అకౌంట్ డిజేబుల్ అయిపోయింది ఇప్పుడు, అవునా. సో కాబట్టి మనం లాగౌట్ చేసి మనీ లాగిన్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, మీకు ఒక 5 minutes టైం ఇచ్చి మళ్ళీ బాలా అని ఇద్దాం. బాలా అని ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ చూసారా. సో వీ కుడ్ నాట్ వెరిఫై యువర్ సైనింగ్ క్రెడెన్షియల్స్, అంతే అనమాట మీకు. సో ఈ విధంగా నేను అక్కడ మీకు చెప్తా. అంటే ఇప్పుడు మనకి యూజర్ లీవ్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, యూజర్ వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నేను 10 చోట్ల పోయి అకౌంట్ డిలీట్ చేయాల్సిన పని లేదు కదా. యాక్టివ్ డైరెక్ట్ లో కొన్ని రోజులు ఏం చేస్తారు, డిజేబుల్ చేస్తారు. ఫస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఒక 2 weeks పాటు డిజేబుల్ చేయాలా, ఆఫ్టర్ 2 weeks మనకి డిలీట్ చేసేయాలని చెప్పి, బికాస్ కొన్నిసార్లు మేబీ ఆ యూజర్ అకౌంట్ రిక్వైర్మెంట్ ఉంది మనకి, ఆ యూజర్ ఐడి వాడికి డేటా రికవరీ చేయాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, కష్టం అయిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే చాలా కంపెనీలో యూజర్ డిలీట్ అయిపోయినాక వాళ్ళు ఏంటంటే ఉంచుతారా, ఆ యూజర్ ఐడిని అట్లే ఉంచుతారు. జస్ట్ ఇన్ కేస్ మీరు తర్వాత లాగిన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్ గా డేటా ఒకటి ఉంది, అతని ల్యాప్టాప్ లో ఉంది, అతని హోమ్ ఫోల్డర్ లో ఉంది, అటువంటిప్పుడు కష్టం కదా. అఫ్ కోర్స్ అడ్మిన్ యాక్సెస్ చేయొచ్చు, బట్ ఒక 2 weeks పెట్టి ఆ తర్వాత మీకు రిమూవ్ చేస్తారు అనమాట. సో కాబట్టి రియల్ టైమ్ లో మాక్సిమం 90% ఆఫ్ ద టైం మీకు ఏమవుతుందంటే ఈ సినారియోలోనే మీకు పని జరుగుతుంది మీకు. సో కాబట్టి సింగిల్ సైన్ ఆన్ ఆర్ దీన్ని ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అండ్ పర్మిషన్ సెట్స్ అంటారు. ఎలా చేసాం, ఫస్ట్ మీరు చూస్తే ఫస్ట్ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ. మనం విపిఎన్ చెప్పినప్పుడు కూడా మీకు యాక్టివ్ డైరెక్టరీ చెప్పాను, అది మాన్యువల్ గా మనం క్రియేట్ చేసాం. నేను రోల్ ఎనేబుల్ చేసాం. ఇదేంటంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, అంటే ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు ప్లాట్ఫామ్ ఇచ్చేస్తారు మనకి. ఒక మీకు యాక్టివ్ డైరెక్టరీ కావాలా తీసుకోండి, ఇదనే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ డైరెక్టరీస్ కూడా ఉన్నాయండి మీకు. మీరు చూస్తే
నేను పైకి వచ్చి మీకు డైరెక్టరీస్కి వచ్చి ఇది వచ్చి ఏడి అనమాట. అలా కాకుండా వాట్ ఆర్ అదర్ డైరెక్టరీస్ అంటే మీకు సింపుల్ ఏడి అని ఒకటి ఉంటుంది అనమాట, బేస్డ్ ఆన్ సాంబా. అంటే లైనెక్స్ సర్వర్స్ కి లో మీరు ఒక ఏడీకి సిమిలర్ గా ఒకటి చేయొచ్చు అదనమాట. అట్లా కాకుండా ఇక్కడ ఏడి కనెక్టర్ ఉంది చూసారా, ఏడి కనెక్టర్ ఏంటంటే ఒకవేళ మీకు ఆల్రెడీ మీ ఆన్ ప్రెమిసెస్ లో యాక్టివ్ డైరెక్టరీ ఉంది అనుకోండి, దాన్ని మీరు ఇంటిగ్రేట్ చేయాలి. మీకు ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనుకోండి, మీకు ఏడి కనెక్టర్ డిప్లాయ్ చేయొచ్చు. కాకపోతే విపిఎన్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. విపిఎన్ ఎస్టాబ్లిష్ అయిపోతే మీ విపిసి నుంచి, అంటే మీరు లోకల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఆల్రెడీ మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నదాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో తర్వాత కాగ్నిటో పూల్స్, అమెజాన్ కాగ్నిటో పూల్స్ ఉంటుంది, కానీ ఇది నాట్ ఫర్ రెగ్యులర్ యూజర్స్ అండి. మన ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, ఇది కూడా డైరెక్టరీ సర్వీసే. కానీ ఎవరి కోసం అంటే, ఇమాజిన్ మీరు కొత్త యాప్ కనిపెట్టారు. యాప్ కనిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అంటే డెవలప్ చేశారు, వాళ్ళకి ఏమి వాళ్ళ లాగిన్ విత్ google.com లేకపోతే లాగిన్ విత్ yahoo.com అలాగా, అంటే మీ అప్లికేషన్ లో రిజిస్టర్ కావడానికి మీకు ఆథెంటికేషన్ కావాలంటే దానికోసం అమెజాన్ కాగ్నిటో పనికొస్తుంది. బట్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేయడానికి మనకి మేనేజ్డ్ ఏడి కానీ సింపుల్ ఏడి కానీ ఏడి కనెక్టర్ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ మీకు ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఉందండి మీకు. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇదే ఏడి మీద డిపెండ్ అయింది వచ్చి మీరు చూసినట్లయితే మనం ఫైల్ సిస్టమ్ ఉంది కదా, ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఉందండి. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది విండోస్ యూజర్స్ కి షేర్ ఫోల్డర్ లాంటిది. మీకు విండోస్ యూజర్స్ కి వచ్చేసరికి షేర్ ఫోల్డర్ లాంటిది అనమాట. దానికోసం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఎస్ నేమ్ ను కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు రన్ కమాండ్ ఓపెన్ చేసి // అని చెప్పి ఇలా ఇస్తే షేర్ అని కనిపిస్తుందండి మీకు. ఇంకా నేను అడ్మిన్ గా ఉన్నాను, మీరు చూస్తే ఇక్కడ నేను హూ యామ్ ఐ అని ఇచ్చాను అనుకోండి, నేను అడ్మిన్ అనమాట. దాంతోనే కొన్ని క్రియేట్, ఈ షేర్ లోపల ఏం చేస్తానంటే 3 ఫోల్డర్లు క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చి ఆనంద్, రెండోది వచ్చి మీకు బాల, ఇంకోటి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టీమ్ డేటా అంటాం. మనం ఆనంద్, బాల అండ్ టీమ్ డేటా అంటాం మీకు. సో నాకేం కావాలంటే ఆనంద్కి వచ్చి ఆనంద్ యూజరు ఆనంద్ ఫైల్స్ యాక్సెస్ చేయాలా, బట్ టీమ్ డేటా కూడా చేయాలా. బాలా వచ్చి బాలా ఫోల్డర్ మాత్రమే చేయాలా, బట్ టీమ్ డేటాకి యాక్సెస్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన యాక్సెస్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను చేయబోయే స్టెప్స్ అన్ని కూడా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండి. అంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని చెప్పి మీకు సెక్యూరిటీకి వచ్చి అడ్వాన్స్కి వచ్చి, అడ్వాన్స్ లో మనం ఏం చేస్తామంటే డిజేబుల్ ఇన్హెరిటెన్స్, అంటే పైనుంచి వచ్చే పర్మిషన్స్ మీకు డిజేబుల్ చేయని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆనంద్ని ఇలా ఇస్తాం మీకు. సో ఆనంద్ అని చెప్పి ఓన్లీ ఆనంద్కి యాక్సెస్ ఇస్తాం, మిగతా వాళ్ళకి తీసేయచ్చు అనమాట. తర్వాత బాలా ఉంది, డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అది మర్చిపోయాను, సారీ. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ అని చెప్పి ఓకే డిజేబుల్ ఆబ్జెక్ట్ అంటుంది యాక్చువల్గా మీకు, మీరు చూసారా. సో అంటే ఇక్కడ మీరు డిజేబుల్ చేశారు దాన్నే అని చెప్తున్నాను మీకు. నేను ఏం చేస్తాను మీకు ఓకే ఇలా ఇచ్చేద్దాం. ఫైనల్ గా మీకు టీమ్ డేటా ఉంది మీకు. నేను ఏం చేస్తాను ఇక్కడ గ్రూప్ కి ఇచ్చేస్తాను, మనం చేసాం కదా అడ్మిన్ అని చెప్పి
పని చేస్తాను చిన్న ఐ థింక్ ఇక్కడికి వచ్చి డిజేబుల్ అని చెప్పి యాడ్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. ఓకే డన్. సో ఇది మనం టెస్ట్ చేయాలిగా. అయితే టెస్ట్ చేయాలంటే లోకల్ గా లాగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలా. అంటే ఈ సర్వర్ లో నేనేం చేస్తాను మీకు lusrmgr.msc ఇక్కడికి వచ్చి రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ అని ఉంటుంది. యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనం అంటే విండోస్ సర్వర్ లో ఎప్పుడైనా కూడా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇద్దరు లాగిన్ చేయొచ్చు అండి. మనం ఆల్రెడీ అడ్మిన్ గా లాగిన్ అయినాను కదా. నేనేం చేస్తాను మీకు దీంతో లాగిన్ చేద్దాం. నేనేం చేస్తాను మీకు ఆనంద్తో లాగిన్ చేద్దాం. పాస్వర్డ్ వచ్చి మనం ఏదైతే అక్కడ ఇచ్చామో అది ఇవ్వండి. ఓకే గుడ్. సో అంటే ఆనంద్ అనే యూజర్స్ తో నేను లాగిన్ చేశానండి మీకు. లాగిన్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇది టెస్ట్ చేయాలి మీకు. ఓకే సరే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ FSX ఉంది కదా. FSX కి వచ్చి ఇలా వచ్చి షేర్ అని వస్తుంది. ఇది ఓపెన్ చేస్తానండి. మనం ఇది షేర్ ఓపెన్ చేసినప్పుడు ఆబ్వియస్ గా మీకు రెండు కనిపిస్తున్నాయి చూడండి. బాలా కనిపిస్తుంది, ఆనంద్ అంతా. నేను ఆనంద్ లోకి వెళ్తే నాకు పని చేయాలి, మీకు పని చేయాలా. అండ్ దాని దీంట్లో కొన్ని ఫైల్స్ ఏమన్నా కాపీ చేద్దాం ఆగండి. ఏదైనా సింపుల్ ఫైల్స్ ఏమన్నా ఉంటే డౌన్లోడ్స్కి వెళ్ళి నేను ఏం చేస్తాను ఇక్కడ కొన్ని. ఓకే ఫైల్ ఉంది దీన్నే చిన్న సైజులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దీన్ని కాపీ చేస్తాను. అంటే నేను ఏ యూజర్ గా లాగిన్ చేశాను మీకు ఆనంద్తో లాగిన్ చేశాను. ఓకే డన్. సో ఇప్పుడు ఇదే ఫైల్స్ నేను తీసుకొచ్చి టీమ్ డేటాకు వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇలా ఇద్దాం. అట్లా కాకుండా వెనక్కి వచ్చి బాలా ఓపెన్ చేస్తే కాదండి. ఎందుకు మనం నాకు పర్మిషన్స్ ఇచ్చాను చూసారా, దాన్ని ఏమని పిలుస్తామంటే NTFS పర్మిషన్స్ అంటాం. మనం ఏమంటాం NTFS పర్మిషన్స్ అంటాం. ఆ NTFS పర్మిషన్స్ అని చెప్పి దానికి యాక్సెస్ ఇస్తాం అనమాట మనకి. ఓకే సో దానివల్ల ఏమవుతుంది, ఏ యూజర్ కి అయితే మనం పర్మిషన్ ఇచ్చామో ఆ యూజర్ మాత్రమే మనకి డేటా అనేది మీకు యాక్సెస్ అనేది చేయగలడు మీకు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఇంకో యూజర్ గా లాగిన్ చేస్తే చూడండి ఏమైపోదు. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను టాస్క్ మేనేజర్ కి వచ్చి మీకు యూజర్స్ కి వస్తే ఇద్దరు యూజర్లు వచ్చారు, ఒకటి అడ్మిన్ ఒకటి ఆనంద్ అనమాట. నేనేం చేస్తాను ఇంకోసారి లాగిన్ చేయడానికి ట్రై చేస్తే ఒక ఎర్రర్ ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే ఇద్దరు ఉన్నారు లాగౌట్ చేయమని వస్తుంది చూడండి. నేనేం చేస్తానంటే ఇలా ఇద్దాం.
అయితే ఇప్పుడు చూడండి, లాగిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది లాగిన్ కాకుండా ఒకటి ఏం చెప్తుంది, ఆల్రెడీ ఇద్దరు యూజర్స్ లాగిన్ చేస్తున్నారో మనకి చెప్పాలా. మీరు చూస్తే చూడండి, నేనేం చేస్తాను, ఓకే ఓ పని చేయండి, ఆనంద్ని ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఆనంద్ ఇస్తే అది మీకు ఏం చెప్తుంది, నేను చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా, డూ యూ వాంట్ బాలా టు కనెక్ట్, ఎస్ ఓకే అని ఇచ్చాను అనుకోండి, ఇది లాగ్ ఆఫ్ అయిపోతుంది మీకు. ఆ, ఆనంద్ వచ్చి మీకు సరే బాలా వచ్చి లాగిన్ అవుతుంది అనమాట. సో కాబట్టి విండోస్ సర్వర్ లో ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇద్దరు మాత్రమే లాగిన్ చేయరు. మోర్ దాన్ 2 లాగిన్ చేయాలంటే మీకు టెర్మినల్ సర్వీసెస్ లైసెన్సింగ్ ఉంటుంది అనమాట, క్యాల్ అంటారు, క్లయింట్ యాక్సెస్ లైసెన్స్ ఇవి కొన్ని ఉంటాయి, అది తీసుకోవాల్సి వస్తుంది మీకు. సరే, ఓకే. సో సేమ్ అదే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు సిఎండి అని చెప్పాను అనుకోండి ఇక్కడ. ఓకే, బాలా ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనకి ఇలా వచ్చాం అనుకోండి మీకు. సో టీమ్ డేటాకి వెళ్ళి ఇక్కడికి వస్తే మీకు యాక్సెస్ ఉంది చూడండి, బాలా అయినా కూడా, ఎందుకంటే ఇది యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి నేనేం చేస్తాను, మనకి బాలా డేటా అని చెప్పి నేనేం చేస్తాను, మళ్ళీ ఇదంతా కూడా కాపీ చేసుకుని మీకు బాలా అని ఇస్తానండి మీకు. ఓకే, బాలా అని ఇస్తాను. అండ్ దెన్ బట్ మీకు ఆనంద్కి యాక్సెస్ ఉండొచ్చు, చూసారా, ఆనంద్కి యాక్సెస్ ఉండదు అనమాట. సో ఈ విధంగా AWS FSx అనేది వాడుకొని ఫైల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. ఇదేంటంటే దీన్ని SMB అంటారు, సర్వర్ మెసేజింగ్ బ్లాక్ అంటారు. అంటే ఏంటంటే మనకి విండోస్ యూజర్స్ కి షేర్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో విండోస్ యూజర్స్ ఎక్కడి నుంచి అయినా కూడా సెంట్రల్ గా ఫైల్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా డేటా అనేది దాంట్లో పెట్టుకోవచ్చు. ఇట్ కెన్ బి లైక్ ఫైల్, టీమ్ రిలేటెడ్ డేటా, లేకపోతే మీకు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ బేస్ ఆర్టికల్స్ ఏదైనా కూడా దాంట్లో పెట్టుకుంటారు అనమాట. నథింగ్ బట్ దాన్ని షేర్ ఫోల్డర్స్ అంటాం అంతే. బట్ ఇది వచ్చి మీకు విండోస్ యూజర్స్ కోసం. FSx లో అదే కాకుండా మీకు అదర్ ఫైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, బట్ నేను టెస్ట్ చేయలేదు, అవసరం రాలేదు. ఇక్కడ క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ ఉన్నప్పుడు మీరు చూసారనుకోండి, లైనక్స్ క్లస్టర్ అని చెప్పి ఇది క్రియేట్ చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ హై పర్ఫార్మెన్స్ స్కేలబుల్ స్టోరేజ్ ఫర్ కంప్యూట్ సచ్ యాజ్ మిషన్ లెర్నింగ్, హై పర్ఫార్మెన్స్ వీడియో ప్రాసెసింగ్. అలా ZFS అని చూడండి, ZFS వచ్చేసరికి ఫర్ ఓపెన్ ZFS ఫైల్ సిస్టమ్ మీకు ఐ థింక్ స్పీడ్ పరంగా మీకు ఎక్కువ అనుకుంటాను. అట్లా కాకుండా మీకు నెటాప్ లో ఆన్ ట్యాప్ అని ఒకటి ఉంది మీకు నెటాప్ లో ఆన్ ట్యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆన్ ట్యాప్ అనేది ఏంటంటే వాళ్ళు దాంట్లో అంటే మీకు స్టోరేజ్ అనమాట, మీకు స్టోరేజ్ అడ్మిన్స్ పనికి వస్తుంది. అగ్రిగేట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుని, వాల్యూమ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఇవ్వచ్చు, అది కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అవసరం వద్దని కాదు, బట్ కంపల్సరీగా ఒకవేళ మీరు కంపెనీ వచ్చి విండోస్ ఎక్కువ వాడుతుంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ ఫైల్ సిస్టమ్ ఎక్స్ అనేది మీకు బాగా పనికి వస్తుంది. సరే, మరి మీకు విండోస్ కి అయితే మీకు FSx ఉంది, మరి లైనక్స్ ఎలాగా? లైనక్స్ కి మీరేమన్నా చేయాలి అనుకుంటే, అంటే ఇలాగే షేర్డ్ ఫైల్ సిస్టమ్ లైనక్స్ కూడా కావాలనుకోండి, దానికి నార్మల్ గా బయట వాటిని ఏం పిలుస్తామంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఆర్ NFS అంటారు మీకు. అయితే దాన్ని AWS లో మనం ఏమంటామంటే ఎలాస్టిక్ EFS అంటాం, మీకు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటాం. సో రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే, నేను మీకు అంటే ఇది కూడా స్టోరేజ్ కిందే వస్తుంది, మీరు గమనించారు అనుకోండి. ఇక్కడికి వచ్చి స్టోరేజ్ కిందకి వచ్చినప్పుడు మనం EFS మాట్లాడతామండి రేపు. EFS మాట్లాడి దాంతో పాటు S3 టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను మీకు. S3 టాపిక్ స్టార్ట్ చేసి మనం ఏం చేస్తాం, మనకి దీని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాం. లోపలికి వెళ్ళి ఒక S3 అంటే ఏంటి అని చెప్పి మీకు కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు సెషన్ మీకు, బట్ చూద్దాం, దీన్ని వచ్చి మనం యూజ్ చేయొచ్చు అనమాట. అది కాకుండా S3 అండ్ S3 గ్లేషియర్, S3 చాలా పెద్ద టాపిక్ అండి. మీరు చూసినట్లయితే S3 అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది, ఇంటర్వ్యూ పరంగా కూడా మీకు వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ప్లాన్ అది, మనకి నెక్స్ట్ వీక్ వచ్చి మనకి ఒక 3 డేస్ ఆర్ 4 డేస్, 3 డేస్ అనుకుందాం, స్టోరేజ్ ఇవన్నీ కూడా మాట్లాడతాం మనకి మీకు. ఆ తర్వాత మనం డేటాబేసెస్కి వెళ్తాం, అది మనం ప్లాన్ చేస్తున్నాం మీకు. నా డీకమిషన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ట్రికీ ఇక్కడ.
డీకమిషన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే యాజ్ ఆఫ్ నౌ మన యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాజ్ ఆఫ్ నౌ మన యాక్టివ్ డైరెక్టరీకి మీరు చూసినట్లయితే ఎక్కడ hold on. ఇక్కడ ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ యాక్టివ్ డైరెక్టరీకి మీకు ఈ యాక్టివ్ ఏదైతే మీకు కనిపిస్తున్న యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, దీనికి మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయలేరు. ఇక్కడికి వచ్చి నేను డిలీట్ అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ గా ఎర్రర్ త్రో చేస్తుంది మీకు. సో యు ఆర్ ట్రైంగ్ టు డిలీట్ డైరెక్టరీ స్టిల్ అసోసియేటెడ్ విత్ రిసోర్స్. రెండు రిసోర్సెస్ దీనికి అటాచ్ అయ్యింది. ఒకటి వచ్చి మీ ఐడెంటిటీ సెంటర్ అటాచ్ అయ్యింది, రెండోది వచ్చి FSX అటాచ్ అయ్యింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి దీన్ని FSX ని డిలీట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి, బ్యాకప్ ఏం అవసరం లేదని చెప్పి మీరు ఏం చేస్తారు, ఓకే. తర్వాత ఇది డిస్కనెక్ట్ చేయండి. మీకు ఇక్కడికి వచ్చి మీకు ఐఎన్టీ సెంటర్ వచ్చి మీరు చూసినట్లయితే మీకు డైరెక్ట్ సర్వీస్ లో ఈ ఐఎన్టీ సెంటర్ ని ఎక్కడికి వచ్చి ఏం చేయాలి, మనకి ఫస్ట్ సెట్టింగ్స్ కి వస్తాం. సెట్టింగ్స్ కి వచ్చి చేంజ్ ఐఎన్టీ సెంటర్ అని బ్యాక్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చి చేంజ్ ఐఎన్టీ సోర్స్ అని చెప్పి మళ్ళీ బ్యాక్ దీనికి ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి ఇలా ఇవ్వండి. సో తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డిలీట్ చేయొచ్చు అండి. మీకు కానివ్వండి, ఇది వచ్చినాక అంటే ఈ FSX అనేది డిలీట్ అయిపోయినాక మీకు కొంచెం టైం పడుతుంది, ఇది టైం పడుతుంది. తర్వాత ఇది అయిపోయినాక అప్పుడు మాత్రమే మీరు డైరెక్టరీ సర్వీస్ అనేది మీరు డిలీట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే. సో అగైన్ రేపటి సెషన్ లో చేసేసాడు FSX చూద్దాము, లేదంటే NFS చెప్పి AWS బ్యాకప్ గాని అట్లా చెప్తాను. అది చూద్దాం, ఎందుకంటే S3 ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ టాపిక్ కొంచెం ఎక్స్టెండెడ్ తీసుకొని చెప్పాలి దానికి. కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్, రేపు ఏం చేస్తాను, ఎందుకంటే EFS కూడా బ్యాకప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, రేపటి సెషన్ లో విల్ డిస్కస్ అబౌట్ EFS అండి. దాని తర్వాత EFS తో పాటు AWS బ్యాకప్ ఉంటుంది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం మనం. ఓకే సరే, లెట్ ఇట్ కమ్. ఇంకా డిలీట్ అవుతుంది. సో ఇది డిలీట్ అయిపోయినాక అప్పుడు మాత్రమే వెళ్ళి ఈ డైరెక్టరీ సర్వీస్ ని డిలీట్ చేయగలరు. ఇది ఆల్రెడీ మారిపోయిందండి, సో కాబట్టి దీని గురించి మనకి ఇబ్బంది లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్ నేను టెర్మినేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్స్ స్టేట్ కి వచ్చి మనం టెర్మినేట్ అని చెప్పి దీన్ని కంప్లీట్ గా టెర్మినేట్ చేసేద్దాం. సో ఇదండి ఈ రోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, క్వీరీస్? ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే తప్పకుండా రావాలి, ప్రాక్టీస్ చేయకపోతే పెద్దగా డౌట్లు రావు. యూజర్ కి ఇచ్చిన పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డే కదండి అది, కనెక్ట్ అయినప్పుడు ఆనంద్కి బాలాకి ఇచ్చింది. ఆనంద్కి బాలాకి మనం యాక్టివ్ డైరెక్టరీ లో క్రియేట్ చేసాం కదా మనం, మీకు ఆ పాస్వర్డ్. ఓకే. క్వశ్చన్స్? డిలీట్ అయిపోయిందా? ఇది కొంచెం క్రియేషన్ కి టైం పడుతుంది, డిలీషన్ కి టైం పడుతుందండి, సో వెయిట్ చేయాలి మనం. Okay, chalo. See you tomorrow, 8:45 guys.